హాయ్ అన్న. సో దసరా మూవీ విషయానికి వస్తే నానిగారు చేసిన వ్యాఖ్యలు ఇది వరకు నానిగారి మూవీస్ క్లైమాక్స్తో పోలిస్తే ఈ మూవీ క్లైమాక్స్కే భారీగా ఖర్చు పెట్టారు అని. సో దాని గురించి ఏమంటారు? క్లైమాక్సే కాదు, సినిమాకి కూడా నాని గత చిత్రాలతో పోలిస్తే దీనికి ఎక్కువ బడ్జెట్ పెట్టామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫైన్, బికాజ్ నానిగా ఉంది, స్టామినా ఉంది, హీ కెన్. వీళ్ళు మార్కెట్లో ఎంత పెట్టినా అతను తీయగలడు, అదైతే ఉంది. సో ఇంకా దసరా మూవీని అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీన్ని. ఆ సెట్ అవన్నీ కానివ్వండి, నాకైతే బాగా నచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే నేను ముందే జోస్యం చెప్తున్నా, ముందు నుంచి చెప్తున్నా, ఇప్పటి నుంచే కాదు, 2-3 months నుంచి కూడా నాకు దాని పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు ఏది చిన్న రిలీజ్ అయినా ఇండస్ట్రీలో ఉన్న అన్ని చరిత్రలు తిరగరాస్తుంది, డౌటే లేదు దాంట్లో. ఆల్మోస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే ఎంత కన్ఫర్మ్ ఇలా చెప్తున్నారు. బికాజ్ మూవీకి వాళ్ళు పెట్టిన ప్రాణం పెట్టి చేసిన అది కానీ ఆ కనెక్టివిటీ కానీ బాగా ఎక్కే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, నెంబర్ 1. అండ్ దీనికి కొంచెం పుష్ప ఇన్ఫ్లుయెన్స్ కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. పుష్ప కూడా ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది. అది మాసే, ఇది మాస్. చాలా మంది కంపేర్ చేస్తున్నారు, బట్ దే షుడ్ నాట్ కంపేర్. మాస్ అనేది ఎక్కడైనా మాసే. మాస్ హీరోని అలాగే చూపిస్తారు, అక్కడ తిరిగే వాడు వెనకాల తిరిగే అమ్మాయిని ఇలాగే చూపిస్తారు, అంతే కదా. ఇంకా కావాలంటే పుష్పలో కొంచెం మేకప్ వేస్తారు శ్రీవల్లికి, ఇక్కడ ఈ పిల్ల చాలా న్యాచురల్గా చేసి ఇంకా డీగ్లామర్ చేసుకుంది. సో ఆ విషయానికి వస్తే పుష్పతో పోలిస్తే అదేమో గంధపు చెక్కల స్మగ్లింగ్ ఆ రేంజ్లో వెళ్ళిపోయింది, ఎర్రచందనం స్మగ్లింగ్. ఇదంతా హీరో. ఈయన పుష్పలో హీరో స్మగ్లర్, ఇక్కడ నాని హీరోనే. అండ్ నెక్స్ట్ అలాగే దాంట్లో ఏంటి, సింగరేణి ఎమోషన్స్ అనేవి బాగా కనెక్ట్ అవుతాయి. అది ఎలాగో చెప్తా. తెలంగాణలో సింగరేణి అనేది ఒక ఎమోషన్, అది కంపెనీ పేరు అనేది ఎప్పుడో మర్చిపోయారు. నోబడీ నోస్ దట్ స్టిల్ ఇది ఒక కంపెనీ పేరు అని. సింగరేణే పని అంటే, గవర్నమెంట్ అంటేనే సింగరేణేమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే గవర్నమెంట్ సింగరేణి అని కూడా పిలుస్తారు అంటే తెలంగాణ కరెంట్ వస్తుంది. బాగా బొగ్గు తవ్వుతారు కదా, బొగ్గు తవ్వే వాళ్ళకి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే, బొగ్గు తవ్వే వాళ్ళకే లక్షల్లో జీతం ఉంటుంది, తెలుసు కదా మీకు. వాళ్ళకే లక్షల్లో జీతం ఉంటుంది. పైగా వాళ్ళు పనిచేయరు, వాడి పని మీద ఇంకోటి వెళ్తాడు కాంట్రాక్ట్. ఓ పిల్లోని పెట్టుకుంటారు, 15,000 ఇస్తాం సింగరేణి కాంట్రాక్ట్ బేసిస్లో చెయ్యి. ఏం చేయాలి? నేను చేయాల్సిన పనులు లేవు, నా అటెండెన్స్ నేను వేయించుకుంటాను, నా జీతం నేను తీసుకుంటా, నాకు 1,00,000 వస్తుంది, నీ 15,000కి ఇచ్చేస్తాను. నాకు అది 2 నెలలు చేసావు చెప్పు, నువ్వు పోతే ఇంకోటి, నువ్వు పోతే ఇంకొకటి. కానీ వీళ్ళకి ఆ యూనియన్ మెంబర్స్ ఇచ్చే భరోసా ఏంటంటే, ఎట్లా సింగరేణి పని వచ్చినోడే కదా, బాగా తెలుసు, వీళ్ళ దగ్గర 5 ఏళ్ళు పనిచేశాను, ఏదైనా వర్క్స్ ఖాళీ అయితే వీళ్ళని పెట్టించుకుంటారు అన్నమాట. ఆ కాంట్రాక్ట్లో తోసి మెల్లి పర్మనెంట్ చేసేస్తారు. ఇలాంటివి కూడా ఉన్నాయి బేసిక్. బట్ దసరా గురించి వస్తే అంటే వాళ్ళు ఒక 1 month ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసేవారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన బడ్జెట్ రిటర్న్ రావడానిక, లేకుంటే మూవీ ఆ పేరు అనేది ప్రతి ఒక్కరికి చేరాలి అని, సెకండ్ థింగ్ ప్రతి ఒక్క థియేటర్కి రావాలి అనే దాంట్లో అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక లైగర్ తీసుకుంటే స్టార్ డైరెక్టర్, సో ఆయన మూవీ నార్మల్ అసలు ఫ్లాప్ అయింది. ఇక్కడ డెబ్యూ డైరెక్టర్, ఇప్పుడు మనకు గ్యారెంటీ ఉండదు. అంటే ఇదివరకు అతను తీసిన సినిమా మనకు తెలియదు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మనం చెప్పలేము. సో ఇప్పుడు ఆ డెబ్యూ డైరెక్టర్ పై నమ్మకం పెట్టి మీరు డెఫినెట్గా హిట్ అంటున్నారు కదా. అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఈ ఎమోషన్ వాడుకున్నారు సింగరేణి. నెక్స్ట్ తెలంగాణలో సింగరేణి ఎమోషన్ ఎంతో చెప్పాం కదా, దసరా పండుగ అలా ఉంటుంది. దసరా గురించి వస్తే ఫస్ట్ బతుకమ్మతో స్టార్ట్ అయ్యి అందరికి జమ్మి ఆకులు పెట్టేసి కాళ్ళకి దండం పెడతారు పెద్దవాళ్ళకి, అది బతుకమ్మ. అండ్ దసరా, రావణ దహన్, ఈ 3 వాళ్ళకి పెద్ద పండుగ. ఆ రోజు అది వేరు, ఆ 3 రోజులు వాళ్ళ ప్రపంచాన్ని మర్చిపోతారు, ఆ లెవెల్లో ఉంటారు. ఆ సెక్టార్లో మొత్తం దసరా పెద్ద పండుగ. దసరా చాలా పెద్ద పండుగ. బతుకమ్మ కూడా ఒక 10-11 days ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చిన్న బతుకమ్మనో ఇంకో దానికి ఏదో పేర్లు పెట్టుకుంటారు. అక్కడి నుంచి
రోజు పిల్లలు ఆడుతా ఇక మెయిన్ బతుకమ్మ రోజు వచ్చినప్పుడు అయితే ఇక ఎవరి ఇది వాళ్ళదే. పూల రేట్లు పండగల పబ్బాల కంటే డబుల్ రేట్స్ ఉంటాయి. పూలు కూడా ఎక్కడికో వెళ్తారు, మగవాళ్ళందరూ వెళ్ళి పూలు తెస్తారు వాళ్ళ అట్లా ఇన్ని అది వేరు వాళ్ళకి ఆ ఎమోషన్స్. రాత్రి 12 అయినా 1 గంట అయినా ఇంకా బతుకమ్మలు తీరేంటమ్మా అంటే ఇంకా కాసేపు ఆడుకొని తీస్తారు. ఎప్పుడో గారు వచ్చేది పండగ సంవత్సరానికి ఒకసారి అలా ఉంటుంది వాళ్ళ సంబరాలు. అవన్నీ కూడా దసరాలో ఉన్నాయి. అవన్నీ దసరాలో ఉన్నాయి. తెలంగాణ కల్చర్ వేరు, సింగరేణి కల్చర్ వేరు. ఇంకా చెప్పండి, తెలంగాణ వాళ్ళందరికీ కూడా ఎమోషన్స్ ఉంటాయో లేదో అంటే ఎంతవరకు ఉంటాయో నాకు తెలియదు, కానీ సింగరేణి తెలంగాణ వాళ్ళకి మాత్రం రిలేషన్షిప్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలంటే మందు, నాని చేతిలో మందు అనేది మిగతా వాళ్ళని తాగితే తాగిపోతున్న కొడక అంటారు. కానీ సింగరేణి వాళ్ళు ఏంటంటే వెళ్తున్నారు ఇంత వేసిపో జాగ్రత్తగా వెళ్ళు అంటారు అంతే. సీరియస్లీ ఇంటికి వస్తే అల్లుడు ఇంటికి వచ్చాడు అంటే కూడా వచ్చిందంటే తీసుకురాపో అంటారు వాళ్ళంతా. అక్కడ పెట్టాలి అల్లుడికి, అది గౌరవం. వాడు ఇలా కూర్చొని తాగుతారు, వాళ్ళకి అలవాటు లేకుండా తాగాలి అంతే. సీరియస్లీ ఆ మర్యాదకి వాడికి అలవాటు ఉండదు. అదంతే, అత్తగారింట్లో మందు తాగాలి, అది అల్లుడు, అప్పుడు అల్లుడు. ఓకే, ఇవన్నీ ఉంటాయి. అండ్ సింగరేణి వాళ్ళకు కూడా లోపల చాలా అనుభవిస్తారు. మీరు కేజీఎఫ్లో చూసారు కదా, కేజీఎఫ్లో మీరు హీరోయిజాన్ని చూసారు రైట్, ఇక్కడ మీరు లోపల ఉండే అసలు హీరోలను చూస్తారు. అది దసరాలో చూపించారు. ఒక డైరెక్టర్ అంటే ఒక మూవీని యాజ్ యూజువల్ గా పట్టుకొచ్చి స్క్రీన్ పైన పెట్టాలి. సో డెబ్యూ డైరెక్టర్స్ చాలా మంది ఇది వరకు వచ్చిన వాళ్ళ ఫ్లాప్ అయ్యారు, కొంతమంది హిట్ అయ్యారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. బట్ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ ది మెంబర్స్ చూస్తే ఫ్లాప్ అయ్యారు. అంటే రాసుకున్న కథని స్క్రీన్ పైకి తీసుకురాలేకపోయారు. బట్ మనకు నాని పైన చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే అతను ఒక మూవీ పట్టుకున్నాడు అంటే దాంట్లో మామూలు కేపబిలిటీ ఉండదు. డెఫినెట్ గా దాని హై కేపబిలిటీ అయితే పడతాడు. ఎప్పుడు కూడా ఏ సినిమాకి కూడా ఈ సినిమా అట్లా ఉంటది అని ఎప్పుడు చెప్పాలి. సినిమా బాగుంటుందని చెప్పాడు, చాలా బాగుంటుందని చెప్పాడు, కొత్తగా ఉంటుందని చెప్పాడు, వింతగా ఉంటుందని చెప్పాడు, కష్టపడ్డామని చెప్పాడు. కానీ ఫస్ట్ టైం నాని కెరీర్లో నేను ఒక మాట ఫస్ట్ నుంచి వింటున్నా, ఇది బ్లాక్ బస్టర్ అంతే, ఈ సంవత్సరానికి మీరు ఏ సినిమా చూడరు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నాని కళలో కనపడింది. నెక్స్ట్ టీజర్ లో, ట్రైలర్ లో, పోస్టర్ లో కూడా నాకు. అంటే ప్రీవియస్ వస్తే నాని మూవీస్ లో జెర్సీ అప్పుడు చెప్పిండు ఒకసారి, అంటే మీరు గర్వపడతారు ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నాని ఫ్యాన్స్ అందరు గర్వపడతారు అని చెప్పిండు. అండ్ ఇక్కడ కూడా ఏం చెప్పారంటే జెర్సీ బ్లాక్ బస్టర్, అది ఇప్పటికి కూడా టీవీలో వస్తే కూర్చొని చూసేటోళ్ళు ఉన్నారు. సో అదే ఆ నమ్మకం పైన థియేటర్స్ కి వెళ్ళిపోవచ్చు అసలు, నాని పైన నమ్మకం. బట్ జెర్సీ డైరెక్టర్ ఇంతకుముందు కూడా ఒక మూవీస్ చేసిండు, 1-2 అసిస్టెంట్ డైరెక్టర్. బట్ ఈ డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ అసలు. సో అసలు కొంచెం అనుకుంటే సందీప్ వన్గా ఈ రోజు మళ్ళీ తెచ్చి డెబ్యూ డైరెక్టర్, సెకండ్ మళ్ళీ బాలీవుడ్ లో 200 కోట్లు. కబీర్ సింగ్ అదే అర్జున్ రెడ్డి సింగ్ అయిపోయినా స్టార్లతో చేస్తున్నాడు, సత్తా ఉంటది. అండ్ ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు కూడా. తర్వాత వాళ్ళ ఫ్యూచర్ లో ఫ్లాప్స్ వస్తాయి. అదేలాగా చెప్పిన ఒక కథ రాసుకొని చాలా కష్టపడి ఏళ్ళ తరబడి రాసుకుంటారు. ఆ ప్రాణం అంతా ఫస్ట్ సినిమాలో కనిపిస్తుంది చాలా మందికి. తర్వాత ఏం చేస్తే మాకు కూడా సినిమా చేయి, ఏదో కథ రాసుకో అంటారు, అది కూడా ఏలానే పోతుంది. సో ఇవి ఉంటాయి. కానీ దసరా మాత్రం, ఇంకా దసరాలో ఇంకొక సందర్భంలో ఇంకో విషయం కూడా నేను చెప్పుకోవాలనుకుంటున్నా. యూనిట్ తరఫున యూనిట్ వాళ్ళందరికీ ఈ అమ్మాయి గోల్డ్ కాయిన్లు ఇచ్చింది, 130 130 గోల్డ్ కాయిన్లు ఇచ్చింది. ఎంతైనా పర్లా, 1 గ్రామే. కానీ నిజంగానే మహానటి అనిపించుకుంటున్నారు. అది ఏంటో ఆవిడ సావిత్రి సినిమా చేసినప్పటి నుంచి ఆవిడనే తయారవుతుంది. బట్ సీరియస్ క్యారెక్టర్స్ ఎంచుకోవడం చిరంజీవి గారితో చెల్లి పాత్ర చేస్తుంది, డీ గ్లామర్ రోల్ చేసింది, తల్లి పాత్ర చేసింది, ఇంత కొడుకులకి పిల్లలకి తల్లి పాత్ర చేసి అన్ని చేస్తుంది. నాకైతే ఈ జనరేషన్ నాకు బాగా ఇష్టమైన నటి, ప్యాషనేటెడ్ యాక్టర్స్. నాకు నిజంగా నాకు కొంతమంది ఉన్నారు అంటే ఇట్లా చేసేవాళ్ళు, రెజినా కాసాంద్రా, కీర్తి సురేష్, ఇప్పుడు నిత్య, ఇంకా నివేత, వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం. వీళ్ళు అలాగే సాయి పల్లవి, వీళ్ళ గురించి వాళ్ళు అలాగే ఉంటారు, చెప్పుకునే మాట కాదు. బట్ కీర్తికి, సాయి పల్లవికి స్టార్ హీరోయిన్ అయ్యే అంటే లైక్ స్కోప్ ఉన్నప్పటికి కూడా
మహేష్ బాబు, ప్రభాస్ వాళ్ళ పక్కన హీరోయిన్ గా పెట్టుకోరు మోస్ట్. ఈమెకి ఏదో ఒక సపరేట్ రోల్, సపరేట్ జోనర్ లోనే ఆమె గ్లామర్ రోల్స్ చేయడంలో కూడా కీర్తి బెస్ట్ కదా. సో అట్లా ఆ యాంగిల్లో వెళ్తే నాకు కీర్తి ఎప్పుడూ ఇష్టమే. అండ్ నెక్స్ట్ దసరా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను నానికి ఫిదా అయిపోయా. ఆ సినిమా బాగా హిట్ అవుతుంది. నిజంగా చూసుకోండి, నేను చెప్పింది తప్పైతే 100% షూర్ దసరా అనేది తెలంగాణలోనే కాదు, ఇండియాలోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుంది.